హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫీల్డ్స్ లోని న్యూటన్ ఫీల్డ్ గురించి తెలుసుకుందాం. ఈ న్యూటన్ ఫీల్డ్ అనేది పార్టికల్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ టూల్, పార్టికల్ గ్రిడ్ ని తీసుకుందాం. సో ఎంటర్ ప్రెస్ చేసుకుని పార్టికల్స్ అనేవి తక్కువ క్రియేట్ అయినాయి. సో బెటర్ పార్టికల్స్, అడిషనల్ ఆప్షన్ బాక్స్, క్రియేట్ పార్టికల్ గ్రిడ్. ఇక్కడ ఒక 0.5 సెలెక్ట్, ఎంటర్ ప్రెస్. ఈ విధంగా పార్టికల్స్ ని సెలెక్ట్ చేసి ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కంట్రోల్ ఏ షేప్ ని చేంజ్ చేసుకుందాం. పాయింట్స్, స్పియర్స్ ఒక 0.2. ఈ విధంగా పార్టికల్ గ్రిడ్ ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు దీనికి యానిమేషన్ అనేది మనకి ఉండదు, బికాస్ ఇవి స్టేబుల్ పార్టికల్స్. దీనికి ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఫీల్డ్స్, న్యూటన్ ఫీల్డ్ ని అప్లై చేద్దాం. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి, న్యూటన్ ఫీల్డ్ ఐకాన్ అనేది ఎక్కడుందో అక్కడి నుంచి పార్టికల్స్ అనేవి అట్రాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విండో అవుట్లైనర్ ఈ న్యూటన్ ఫీల్డ్ ని కొంచెం మూవ్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు ఏమవుతుంది, పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే ఈ న్యూటన్ ఐకాన్ ఉందో పార్టికల్స్ అనేవి అక్కడికి అట్రాక్ట్ అవుతాయి. ఈ విధంగా పార్టికల్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కంట్రోల్ ఏ, ఇక్కడ చూడండి, దీనికి కూడా మాగ్నిట్యూడ్, అటెన్యుయేషన్, మాక్సిమం డిస్టెన్స్. మాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ చేసుకో. చూడండి, స్పీడ్ అనేది, స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువైంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ లో తీసుకుని ఇప్పుడేమవుతుంది, ఎఫెక్ట్ అనేది ఇంకొక రకంగా డిఫరెంట్ విధంగా క్రియేట్ అయింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకుందాం మాగ్నిట్యూడ్. ఈ అటెన్యుయేషన్ అనేది 0 తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, చూడండి, పార్టికల్స్ అనేవి అక్కడెక్కడే మూవ్ అవుతున్నాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుందాం. పార్టికల్స్ అనేవి అక్కడి నుంచి క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మాగ్నిట్యూడ్ ని ఇంక్రీజ్ చేసుకుని అలాగే అటెన్యుయేషన్ సెట్ చేసుకుంటూ మనం డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, మైనస్ లో ఉంటే ఈ విధంగా ఎఫెక్ట్ అవుతుంది. ఈ న్యూటన్ ఫీల్డ్ ని యూజ్ చేసుకొని ఒక రియలిస్టిక్ ఎఫెక్ట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డిలీట్ చేసుకొని చూడండి, ఒక క్యారెక్టర్ ని తీసుకున్నాను. ఆ క్యారెక్టర్ దాని కళ్ళు యానిమేట్ చేశాను, అలాగే లిప్స్ కూడా యానిమేట్ చేసుకున్నాను. అలాగే పార్టికల్ గ్రిడ్ తీసుకొని కొన్ని పార్టికల్స్ క్రియేట్ చేసుకున్నాను. దీనికి కెమెరా యాంగిల్ కూడా సెట్ చేసుకున్నాను. ఫస్ట్ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్స్, న్యూటన్ ఫీల్డ్ ని అప్లై చేద్దాం. న్యూటన్ ఫీల్డ్ అప్లై చేసిన తర్వాత ఈ పార్టికల్స్ అనేవి ఎక్కడికి అట్రాక్ట్ కావాలో దాన్ని ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ గా మౌత్ లోకి మనకి పార్టికల్స్ అనేవి అట్రాక్ట్ అవ్వాలి. ఎగ్జాక్ట్ గా ఈ విధంగా సెట్ చేసుకొని మాగ్నిట్యూడ్ ఒక 30 తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతాయి ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి, ఆ పార్టికల్స్ అన్ని అట్రాక్ట్ అవుతున్నాయి. ఇంకొంచెం మనం మాగ్నిట్యూడ్ అనేది ఒక 80 తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి ఏదైతే మనం తీసుకున్న పార్టికల్స్ అనేవి ఎగ్జాక్ట్ గా యానిమేట్ అవుతున్నాయి. ఈ విధంగా డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి కెమెరా యాంగిల్ ఆన్ చేసుకుందాం. ప్యానెల్స్, పర్స్పెక్టివ్, కెమెరా యాంగిల్. ఒకసారి ప్లే చేసి చూడండి, మనం ఏదైతే మనం తీసుకున్న ఆ న్యూటన్ ఫీల్డ్ అనేది ఎంత రియలిస్టిక్ గా ఎఫెక్ట్ అనేది అవుతుందో చూడండి, ఎంత ఈజీగా. ఈ విధంగా డిఫరెంట్ ఎఫెక్ట్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు న్యూటన్ ఫీల్డ్ ద్వారా. సో ఎంత రియలిస్టిక్ గా కనిపిస్తుంది.